హాయ్ అండి. ఈరోజు అన్నవరపాడు శివాలయంకి వచ్చామండి. ఈ ఆలయంలో పటికలింగేశ్వర స్వామివారు దర్శనమిస్తూ ఉంటారండి. గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే అందమైన శివలింగం దర్శనమిచ్చిందండి. ఆయనే పటికలింగేశ్వర స్వామివారు. ఇక్కడ సంవత్సరానికి 3 సార్లే దర్శనమిస్తూ ఉంటారంటండి స్వామివారు. 1 ఈ శివరాత్రికి, 2 ఈ కార్తీక మాసంలో, 3 ఈ స్వామివారిని ప్రతిష్ఠించిన రోజు. మిగిలిన అన్ని రోజులు వాటర్లో ఉంటారంటండి. ఇక్కడ అంతా ఫుల్గా వాటర్ ఉంటుందండి. ఇక్కడ మెట్లు ఉంటాయంటండి. ఈ మెట్లు కిందకి వెళ్ళి పటికలింగేశ్వర స్వామివారిని దర్శించుకోవాలంటండి. ఆ స్వామివారిని తాకిన చేతులతో ఆ 2 చేతులు కళ్ళ మీద పట్టుగానే మనసంతా ప్రశాంతంగా ఉంటుందండి. అలా అని ఈరోజు సాయంత్రం 7 గంటలకి స్వామివారి కళ్యాణ వేడుకలకు కూడా చాలామంది భక్తులు విచ్చేసి ఉన్నారండి. ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు స్వామివారి కళ్యాణ వేడుకలు చూద్దామని చెప్పేసి. ఆ కళ్యాణ వేడుకలు కూడా నేను ఫుల్ వీడియో తీసి నా శివపార్వతి కళ్యాణ వేడుకలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. ఆ కళ్యాణ వేడుకలో ఆ శ్రీవారి మీద అమ్మవారు 2 చేతులతోని తలంబ్రాలు ఎలా పోస్తున్నారో చూడండి ఈ వీడియోలో. అందంగా అమ్మవారు శ్రీవారి మీద తలంబ్రాలు పోసే దృశ్యం కూడా చాలా చక్కగా ఆ వీడియో తీయడం జరిగిందండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎంత బాగుందో కామెంట్ రూపంలో తెలపండి.
పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి